నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది గైస్. ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. ఒక 1.5 month నుంచి నేనైతే అదే హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కొంచెం హెయిర్ నాది వాల్యూమ్ కూడా వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాము లాస్య గారి. లాస్య మనకు అందరికి తెలిసే కదా. ఆవిడ యాంకరింగ్ దగ్గర నుంచి మనకి ఆవిడ లైఫ్ మొత్తం మనకు తెలిసిందే. తర్వాత మ్యారేజ్, పిల్లలు, యూట్యూబ్, ఇప్పుడు కొత్తగా ఆవిడ కార్డ్ సెట్ స్టూడియో కూడా పెట్టారనమాట. సో ఆ కార్డ్ సెట్ స్టూడియో నెల్లూరులో పెట్టేశారు ఈ మంత్ సాటర్డే అండ్ సండే. యాక్చువల్లీ 2 days పెట్టారు, సాటర్డే అండ్ సండే. నేను కొంచెం బిజీ ఉండడం బట్టి మార్నింగ్ టైం వెళ్దాం, ఎందుకంటే షూట్ చేయడానికి బాగుంటుంది మార్నింగ్ టైమ్స్, కానీ మార్నింగ్ టైమ్స్ నాకు కొంచెం ఫంక్షన్ అది ఉండి బిజీ అయిపోయి వెళ్ళడానికి కుదరలేదు. సో నైట్ టైం వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే ఇవాళ నైట్‌తో లాస్ట్ అనమాట. సో అందుకే వెళ్ళిపోతున్నాను. సో పదండి వెళ్ళిపోదాం. అక్కడ ఏ కలెక్షన్స్ ఉన్నాయి, ఏంటి, ప్రైజెస్ ఎంతున్నాయి, అండ్ ఎందుకు చూపిస్తున్నానంటే ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ కోసం. ఎందుకంటే ఇప్పుడు మీకు అవన్నీ ప్రైజెస్ చూపించానంటే నెక్స్ట్ మీ సిటీలో పెట్టినప్పుడు కూడా మీకు ఒక ఐడియా ఉంటది కదా. సో ఆల్రెడీ జుబేదా అలీ గారి కలెక్షన్స్ పెట్టినప్పుడు నేను చూపించాను కదా. ఇప్పుడు లాస్య గారి కార్డ్ సెట్ స్టూడియో చూసేద్దాం పదండి. గైస్ వచ్చేసాం ఫంక్షన్ హాల్‌కి. ఇది హైవే మీద ఉంది. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో గైస్, ఇక్కడే పెట్టారు ఆ ఎగ్జిబిషన్. మనమైతే కార్ పార్క్ చేసుకొని వచ్చేద్దాము. నైట్ అయిపోయింది గైస్, ఆల్రెడీ స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయి ఉంటుంది. మనమైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడైతే పోస్టర్ కనిపిస్తుంది కదా, లాస్య గారి TCS అంటే ద కార్డ్ సెట్ స్టూడియో అనమాట. నాకైతే కార్డ్ సెట్స్ ఇష్టం. నాకేంటి, ప్రతి అమ్మాయికి ఇష్టం కదా. సో చూద్దాం కలెక్షన్ ఏమేమి ఉందో. లోపలికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. గైస్, జుబేదా అలీ గారి కలెక్షన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎంట్రీ దగ్గర ఎలా అయితే మనకు 50 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్ అండ్ స్టాంప్ వేశారో, ఇలా ఇక్కడ కూడా ఇలానే పెట్టారనమాట. పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే ఫ్రీ ఎంట్రీ అనమాట. అలాగా ఆ పాస్ ఇస్తున్నారు 50 రూపీస్ తీసుకొని. సో నేను మా అత్తయ్య గారు ఇద్దరం వెళ్ళాం కాబట్టి ఇద్దరికి కూడా నేను పాస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి గైస్, నాకైతే బాగా నచ్చాయి ఈ కలెక్షన్. ఆల్ వెరైటీస్ ఉన్నాయి గైస్. 3 piece సెట్స్ ఉన్నాయి, 2 piece సెట్స్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, జ్యువెలరీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అండ్ అన్నీ బాగున్నాయి. సైజెస్ కూడా స్మాల్ సైజ్ నుంచి 6XL వరకు ఉన్నాయన్నమాట. నాకు ఆ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళు, ప్లస్ సైజ్ వాళ్ళు చాలా వెతుకుతుంటారు డ్రెస్సెస్ కోసం, కానీ వాళ్ళకి సెట్ అవ్వవు. ఇక్కడైతే చాలా బాగున్నాయి 6XL వరకు. నేను రాగానే నాకు ఈ డ్రెస్ అయితే నచ్చింది, చాలా క్లాస్గా ఉంది. నాకైతే కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించింది గైస్. దీని ప్రైస్ వచ్చేసి 2500 అనమాట. కంపేర్ టు బీబా లైక్ అదర్ బ్రాండ్స్ ఇది నాకు బాగా రీజనబుల్గా వచ్చింది అనిపించింది. నేనైతే నా సైజ్ లేదనుకున్నా, బట్ అక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ఎవ్వరు కస్టమర్స్ వదులుకోవట్లేదు అనమాట. మనకి ఏ సైజ్ కావాలో, ఏ కలర్లో కావాలో, ఇంకా దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తున్నారు. చాలా బాగా ఉన్నారు స్టాఫ్ కూడా అక్కడ. సో నేను ఆ డ్రెస్ ట్రయల్ చేద్దామని అయితే పెట్టుకున్నా. మా అత్తయ్య గారు కూడా చూపిస్తున్నా. సో ఆవిడకి కూడా నచ్చింది, సో ట్రయల్ చేయమన్నారు. ఈ డ్రెస్లో కూడా XXL సైజ్ వరకు ఉంది. అండ్ ఈ డ్రెస్సెసే కాదు, శారీస్ కూడా ఉన్నాయి కదా, చూద్దామని వెళ్ళిపోయాను గైస్. కానీ నాకు శారీస్ అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ అయితే 6500 అని చెప్పారు. ప్యూర్ ఇక్కతో సంథింగ్ ఏదో చెప్పారు. నాకు శారీస్ కోసం అంత నాలెడ్జ్ లేదు. బట్ ఎనీహౌ అంత ప్రైస్ ఎందుకులే శారీస్కి అని చెప్పి నేను శారీస్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు నాకు, అందుకే అది చూడలేదు. కానీ నాకు ఒక శారీ అయితే నచ్చింది గైస్, ఒకటి చూపిస్తాను చూడండి. ఇదే ఈ జార్జెట్ శారీ. జార్జెట్ కూడా సాఫ్ట్ జార్జెట్, చాలా బాగుంది, చాలా ట్రెండీగా కూడా ఉంది శారీ. నాకు నచ్చింది, తీసుకుందామా అనుకున్నాను, బట్ ఎందుకులే అని వదిలేసా. అండ్ ఇక్కడ కూడా డిజైనర్ బ్లౌజెస్తో శారీ ఉన్నాయి గైస్. ఇలాంటి చోట తొందరగా రావాలి, కానీ నేను లేట్ అయిపోవడం బట్టి ఏంటంటే అన్ని కలెక్షన్స్, మోడల్స్ అన్నీ అయిపోయినాయి. నా సైజెస్ అయితే అసలు లేవన్నమాట, అన్ని స్మాల్ సైజే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. కానీ నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది గైస్. చూడండి, చాలా బాగుంది కదా. అండ్ ఈ కలర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చాక్లెట్ కలర్ నాకు చాలా నచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ నా సైజ్ లేదు. అయిపోయిందంట కలెక్షన్. ఇందులో ఎన్నో కలర్స్ కూడా వచ్చాయంట. చూడండి ఎంత బాగుంది కదా, నాకు చాలా నచ్చింది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది, నేను సన్నంగా ఎందుకు లేను అని. నేను సన్నంగా ఉన్న డ్రెస్ సెట్ అయిపోయేది కదా. మోడల్స్ అయితే కలెక్షన్ చాలా బాగా పెట్టింది లాస్య అక్క. చూసారా, ఈ ట్రయల్ రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి కదా, క్యూట్ గా బాగా పెట్టారు. ఇప్పుడు నేను కూడా ఈ డ్రెస్సెస్ ట్రయల్ చేయడానికి వెళ్ళిపోతున్నా.
గైస్ నేను డ్రెస్సెస్ ట్రయల్ చేసి వచ్చేలోపు మా అయాన్ నా ఫోన్ తీసుకొని మీ అందరి కోసం అంటే మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం కూడా వాడు ఒక ట్రయల్ వేసేసాడనమాట. చూడండి ఏదో షూట్ చేశాడు గైస్, మొత్తం ఒక 3-4 రౌండ్స్ అయితే కొట్టేశాడు మొత్తం మీకు కలెక్షన్ చూపించడానికంట. తర్వాత నాకు తెచ్చి వీడియో చూపించాడు, మమ్మీ చూడు నేను ఎన్ని వీడియోస్ తీసాను మన సబ్స్క్రైబర్స్ కోసం, ఇది కూడా వ్లాగ్లో పెట్టు అని చెప్పి. కానీ తీయడం కూడా చూడండి మొత్తం షేక్ చేసేసాడు. నేనైతే 100 రౌండ్లు వేసేస్తున్నాను గైస్, ఇంకొక రౌండ్ చేస్తామేంటి. విన్నారుగా, మీ అందరి కోసం 100 రౌండ్లు కొట్టాడంట, ఇంకొక రౌండ్ కూడా వేసేస్తా అని చెప్పి పరిగెడుతున్నాడు పాపం. చూడండి అసలు. ఓ మై మేడం గైస్ ఒక డ్రెస్ అయితే ట్రై చేశాను, కాకపోతే మా అత్తయ్య అన్నారు ఆల్రెడీ నువ్వు వేసుకుని వచ్చింది కూడా అలానే ఉంది కదమ్మా, వైట్ అండ్ పింక్, ఇది బ్లూ, వైట్ అండ్ బ్లూ వచ్చింది అంతే, నాకు అలానే అనిపించింది అనేసారు. సో ఇంకా తీసుకోలేదనమాట. ఇంకొక డ్రెస్ ట్రై చేశాను గైస్, అది ఏంటంటే చాలా చూస్తున్నారు కదా ఇక్కడ మా అయ్య ఫోన్ షేక్ చేసేస్తున్నాడు. అది ఆ పర్పుల్ కలర్ నేను ట్రై చేశాను, నచ్చింది, కాకపోతే అది XXL నాకు లూజ్ అయిపోయింది. అండ్ హియర్ కమ్స్ ద లాస్య అక్క, సీరియస్గా కూర్చొని బిల్లింగ్ చేసేస్తున్నారు ఆవిడ. గైస్ ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నా ఫైనల్లీ, అండ్ అక్కతో కూడా మాట్లాడేసా. అక్క బ్లాగ్స్ చూస్తుంటాను నేను, సో చాలా టైర్డ్ అయిపోయాను, తిరిగి 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 లాస్ట్కి ఒక డ్రెస్సే తీసుకున్నాను గైస్. హే గైస్, గుడ్ మార్నింగ్. సో గైస్ లాస్ట్ నైట్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూసారు కదా మా అయాన్ గారి పర్ఫార్మెన్స్ మొత్తం, కార్డ్సెట్ స్టూడియో మొత్తం మీకు రౌండ్స్ వేసి వేసి చూపించి అందులో ఛార్జింగ్ మొత్తం పోయిందనమాట. సో అందుకే ఇంటికి వచ్చేసి మేము కూడా చాలా టైర్డ్ అయిపోయాను. అప్పటికే టైం ఎంత అయింది అనుకుంటున్నారు, 10:30 వరకు అక్కడే ఉన్నాము. సో ఇంకెలాగో 10:30 అయిపోయింది కదా అని పడుకుని పోయి ఇప్పుడే మార్నింగ్ అయాన్కి స్కూల్ పంపించేసి సో వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఏంటంటే గైస్ నేను ఒక డ్రెస్ తీసుకున్నా అని చెప్పాను కదా, మరి అది చూపించాలి కదా నా సబ్స్క్రైబర్స్కి ఏం డ్రెస్ తీసుకున్నాను, అండ్ ఆ డ్రెస్ కాస్ట్ ఎంత, అది రీజనబులా కాదా అంతా చూపిస్తాను. సో ఇదే నేను తీసుకున్న డ్రెస్, ఓపెన్ చేద్దాం. గైస్ బ్యాగ్ కూడా చాలా బాగుంది కదా, TCS ద కార్డ్సెట్ స్టూడియోది, నాకు నచ్చింది. జుబేదాని గారు కూడా లాస్ట్ టైం బ్యాగ్స్ బాగా ఇచ్చారు. గైస్ ఇదే పేరుకు తగ్గట్టుగానే కార్డ్ సెట్ అంట, కార్డ్ సెట్ తీసుకున్నా, 2 పీస్ సెట్. అక్కడ చాలా ఉన్నాయి, 3 పీస్ సెట్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, 2 పీస్ సెట్స్ ఉన్నాయి, 1 పీస్ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. కానీ నాకు ఇది నచ్చింది. చూసారా ఇది ఫ్యాంట్ అనమాట, కలర్ కూడా చాలా బాగుంది గైస్, అండ్ క్లాత్ అయితే ప్యూర్ కాటన్ అనమాట, చాలా నచ్చింది. నేను ఇప్పుడు వరకు ఈ కలర్ అసలు వేసుకోలేదు ఎప్పుడు. అండ్ టాప్ వచ్చేసి బాగుంది కదా. నాకు మెయిన్ ఈ టాప్కి ఏం నచ్చిందంటే ఇక్కడ చూసారా ఇలా డీటెయిలింగ్, ఇదైతే నాకు బాగా నచ్చింది. చక్కగా మనం లూజ్ ఉన్న టైట్ చేసుకోవచ్చు. అండ్ ఈ మోడల్, ఈ కలర్ నేను ఎప్పుడు వేసుకోలేదు, అండ్ నెక్ దగ్గర ఇలా వచ్చింది, నేను ఎప్పుడు ఇది కూడా వేసుకోలేదు అనమాట. సో ఇక్కడ దాని లోగో చూసారా TCS. అండ్ దీని ప్రైస్ ఎంత ఉంటుందో నేను ఇప్పుడే చెప్పను, మీరు గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పండి ఈ కార్డ్ సెట్ ఎంత ఉంటుందో. మీ ఆన్సర్ కరెక్ట్ లేదో నేను అప్పుడు చెప్తాను. సో గైస్ బాగుంది కదా, ఇది వేసుకొని కూడా చూపించేస్తాను. చాడా గైస్ చూసారా ఎలా ఉంది నా డ్రెస్, బాగుంది కదా, చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది గైస్. కొంచెం స్లీవ్స్ కొంచెం లూజ్ ఉన్నాయి, నేను టైట్ చేయించుకోవాలి. అండ్ ఇక్కడ చూసారా చక్కగా టైట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా సూట్ అయింది కదా, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు సూట్ అయిందని చెప్పి. గైస్ బాగుంది కదా, కలర్ కూడా చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది గైస్ ఇది. అండ్ ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చేసింది, నేను ఎప్పుడు వేసుకోలేదు కదా అందువల్లే నాకు నచ్చింది ఈ కలర్. అండ్ దీని ప్రైస్ తెలిసిన తర్వాత నాకు ఏంటంటే అక్కడ అన్ని మిక్సప్ అయిపోయి ఉన్నాయి అనమాట. సో ఈ డ్రెస్ తీసుకుంటున్నప్పుడు ఓకే ఒకటి చాలే అనుకున్నాను, కానీ బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత దీని మీద ఆఫ్ వచ్చిందని నాకు తెలిసిన తర్వాత అయ్యో ఇంకొకటి కూడా తీసుకుందామే, తక్కువగానే వచ్చింది కదా అనుకున్నా. బట్ అప్పటికే చాలా 10-15 అలా అయిపోయింది. సో ఎందుకులే అని చెప్పి ఫాస్ట్ ఒకటి తీసుకొని వచ్చేసాను. ద కార్డ్ సెట్ స్టూడియో అని చెప్పి ఆన్లైన్ లో కూడా సైట్ ఉంది, మనకు కావాలంటే అక్కడ నుంచి కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. హోమ్ డెలివరీ ఉందంట 2-3 డేస్లని లాస్ట్ దగ్గర చెప్పారు ఇలాగా చెప్పమని. సో గైస్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. చూసారు కదా డ్రెస్ అయితే నచ్చింది అనుకుంటున్నాను, అండ్ నా వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అదిగో మా అజ్జుగాడు కూడా లేచాడు, వీడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేయాలి, ముందే చాలా లేట్ అయిపోయింది, 10:30 అయిపోయింది. సో వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంట్లో పని కూడా ఉంది కదా, ఇంట్లో పని కూడా చూసుకోవాలి. గైస్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య నాకు బాగా హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది. సో ఎప్పుడు కోకోనట్ ఆయిలే యూజ్ చేస్తాను మోస్ట్లీ, కాకపోతే ఈసారి నేను ఇది యూజ్ చేశాను అనమాట, కోకోనట్ రోజ్మెరీ. ఇది చూసారా పారాషూట్ అడ్వాన్స్డ్ రోజ్మెరీ కోకోనట్ హెయిర్ ఆయిల్.
ఒక 1.5 మంత్ నుంచి నేనైతే అదే హెయిర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. కొంచెం హెయిర్ నాది వాల్యూమ్ కూడా వచ్చింది. మాషాల్లా మాషాల్లా దిష్టి తగలకూడదు మళ్ళీ. కొంచెం వాల్యూమ్ కూడా వచ్చింది. చాలా బాగుంది ఆ హెయిర్ ఆయిల్. ఇదేమి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు గైస్. జస్ట్ నా సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేను నాలాగే మీరు కూడా హెయిర్ ఫాల్తో బాధపడుతుంటే ఏమైనా కొంచెం యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పాను. బికాజ్ నా వాల్యూమ్ అయితే పెరిగింది, హెయిర్ ఫాల్ కూడా కొంచెం తగ్గింది. సో మీకు నచ్చితే మీరు కూడా ఆ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో వ్లాగ్తో వచ్చేస్తాను. బై బై గైస్.